Hey everyone, I'm Anita and I'm here to tell you where not to use prepositions. ప్రిపోజిషన్స్ ఎక్కడ యూజ్ చేయకూడదు అని తెలుసుకుందాం. ఎందుకంటే ఇది నేను ఎక్కువ కరెక్ట్ చేస్తూ ఉన్న ఒక కాన్సెప్ట్ అనమాట. ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకోవాలంటే మనం చాలా ఒక సిరీస్ ప్రిపోజిషన్సే చేయొచ్చు, అంత ఉంది తెలుసుకోవడానికి. బట్ దాని గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఎలాగో బేసిక్స్ నేర్చుకుందామని కమిట్ అయ్యాం కాబట్టి నేను చెప్తాను ప్రిపోజిషన్స్ కూడా. అంతకంటే ముందు ఇది ఒక చిన్న కాన్సెప్ట్ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఈ మిస్టేక్స్ అవ్వకుండా రెక్టిఫై చేసేసుకుంటూ ఉండండి. కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడెక్కడ ప్రిపోజిషన్స్ వాడకూడదు, ఓకేనా? ఎక్కడెక్కడ అనవసరంగా వాడుతున్నారో కూడా చెప్తాను నేను. దిస్ అని ఎక్కడ వచ్చినా కూడా ప్రిపోజిషన్ ఇన్, ఆన్, అట్ అవి యూజ్ చేయకూడదు అనమాట. ఎస్పెషలీ ఇన్, ఆన్, అట్ ఈ మూడు ప్రిపోజిషన్స్ని దిస్ అని ఎక్కడ వచ్చినా వాడకూడదు. దిస్ అంటే దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్ అలా ఏమొచ్చినా కూడా దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్, దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్, దిస్ ఈవినింగ్, టునైట్ అని వచ్చినప్పుడు కూడా వాడకూడదు. ఇన్, ఆన్, అట్ ఈ ప్రిపోజిషన్స్ ఇలా వాడరు. ఎలా మాట్లాడతారు తెలుసా? జనరల్గా ఎలా మాట్లాడుతూ ఉంటామంటే సెంటెన్సెస్, ఐ విల్ మీట్ యూ ఇన్ దిస్ ఈవినింగ్. ఇన్ దిస్ ఈవినింగ్, ఇన్ ద ఈవినింగ్ అనండి, అది ఓకే. ఐ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్ కరెక్టే, బట్ నాట్ ఇన్ దిస్ ఈవినింగ్ అలా ఉండకూడదు. ఐ విల్ సబ్మిట్ ఇట్ ఇన్ దిస్ మంత్, ఐ విల్ సబ్మిట్ ఇన్ దిస్ మంత్ ఇట్లా ఉండదన్నమాట. ఆ ప్రిపోజిషన్ ఇన్, ఆన్, అట్ అవి ఏవీ లేకుండా డైరెక్ట్గా సెంటెన్స్ కంప్లీట్ చేసేయాలి. ఐ విల్ సబ్మిట్ ఇట్ దిస్ మంత్, ఐ విల్ మీట్ యూ దిస్ ఈవినింగ్ ఇలాగా, ఓకేనా? ఐ విల్ కాల్ యూ దిస్ వీక్, ఐ విల్ మీట్ యూ దిస్ వీక్, ఐ విల్ గివ్ యూ ద రిపోర్ట్స్ దిస్ వీక్ ఏమైనా చెప్పండి. కానీ దిస్ అని ఉన్నప్పుడు మాత్రం ఇన్, ఆన్, అట్, ఇన్ దిస్ వీక్ అని అనకుండా డైరెక్ట్గా ఏమనాలి, దిస్ వీక్ అనాలి, అంతే. దిస్ ఇయర్, దిస్ వీక్, we will go on a trip or we will go on a tour this year. ఇన్ దిస్ ఇయర్ అంటున్నామా అనకూడదు, ఓకేనా? అలాగే టునైట్ కూడా, ఐల్ మీట్ యూ టునైట్. ఇన్ టునైట్, ఇంకా టునైట్కి ముందు పెట్టే ఛాన్స్ కూడా లేదులేండి. టునైట్కి ముందు కూడా అస్సలు యూజ్ చేయం. అలాగే నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇన్ నెక్స్ట్ వీక్, ఆన్ నెక్స్ట్ వీక్ ఏమీ ఉండదు. ఇన్ నెక్స్ట్ మంత్, ఆన్ నెక్స్ట్ మంత్ ఇట్లా ఏమి ఉండదు. ఆన్ అవన్నీ వాడరు కానీ ఇన్ వాడతారు. మనం అంటాం కదా తెలుగులో, నెక్స్ట్ వీక్లో, నెక్స్ట్ మంత్లో, నెక్స్ట్ ఇయర్లో అంటాం కదా అని, లో అంటే ఇన్ కదా అని ఇన్ని పెట్టేస్తున్నారు. దాట్ షుడ్ నాట్ బీ ద కేస్. ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్, ఐ విల్ కాల్ యూ నెక్స్ట్ వీక్, ఐ విల్ కమ్ నెక్స్ట్ వీక్ ఇట్లాగా. I will submit it next month, I will join next month, we will start a new batch next month, ఓకేనా? ఇన్, ఆన్, అట్ అది ఇది ఉండకూడదు. ఇయర్తో ఐ విల్ బై సంథింగ్ నెక్స్ట్ ఇయర్, ఐ విల్ బుక్ అ టికెట్స్ నెక్స్ట్ ఇయర్, ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ ఇయర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా చెప్పండి. నెక్స్ట్ ఇయర్కి ముందు మాత్రం ఇన్ అనేది ఉండొద్దు. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఇలా నెక్స్ట్ అని ఏమున్నా కూడా, నెక్స్ట్ డే అని చెప్పినా కూడా ఉండకూడదు. అలాగే టుమారో అని చెప్పినా కూడా ఐల్ మీట్ యూ టుమారో, ఐల్ మీట్ యూ ఇన్ టుమారో, ఆన్ టుమారో ఏది ఉండదు, ఓకేనా? తర్వాత నెక్స్ట్ దిస్, లాస్ట్ అని ఉన్నా కూడా, లాస్ట్ అంటే తెలుసు కదా, అగైన్ లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఇక్కడ కూడా అంతే. లాస్ట్ వీక్లో, లాస్ట్ మంత్లో, లాస్ట్ ఇయర్లో అంటామని ఇన్ పెట్టేస్తూ ఉంటాం, అలా పెట్టకూడదు. ఐ కాల్డ్ దెమ్ లాస్ట్ వీక్, చూసారా ఏమన్నా ఇన్ ఉందా, అనుందా? ఐ కాల్డ్ దెమ్ లాస్ట్ వీక్, ఐ బాట్ ఇట్ లాస్ట్ వీక్, ఐ మెట్ దెమ్ లాస్ట్ మంత్, ఐ జాయిన్డ్ హియర్ లాస్ట్ ఇయర్, ఐ జాయిన్డ్ హియర్ ఇన్ లాస్ట్ ఇయర్ ఇట్లా ఉండదు. బాగా ఆలోచించండి. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చేస్తూ ఉన్నాం. నేను ప్రతి ఒక్కరి దగ్గర విన్నాను, ఆల్మోస్ట్ నాకు స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కదా, వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర
ఈ ప్రిపోజిషన్స్ని కరెక్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఒక వీడియో చేసేసామనుకోండి ఇంకా మళ్ళీ చేయరు. ఇలాగ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. తర్వాత ఇంకేమైనా ఉందా, ఇక్కడ టుమారో వచ్చినప్పుడు యస్టర్డే, ఆన్ యస్టర్డే, ఇన్ యస్టర్డే, అట్ యస్టర్డే ఏదే ఉండదు. మ్యాక్సిమం ఇన్ను ఆన్ పెడతా ఉంటారు, అలా పెట్టకూడదు. వీక్ డేస్కి పెడతాం ఆన్. సరే ప్రిపోజిషన్స్ ఎక్కడెక్కడ వాడతామని నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఓన్లీ ఎక్కడెక్కడ వాడకూడదు అంతే. ఎస్టర్డే అని ఉన్నప్పుడు కూడా ఐ కాల్డ్ దెమ్ యస్టర్డే, ఐ కేమ్ యస్టర్డే, ఐ బాట్ ఇట్ యస్టర్డే, ఐ జాయిన్డ్ యస్టర్డే, అంతే చాలు. ఆన్ యస్టర్డే, ఇన్ యస్టర్డే ఇవేవి ఉండక్కర్లేదు. అలాగే డే ఆఫ్టర్ టుమారో, డే బిఫోర్ యస్టర్డే, ఇట్లాంటివి కూడా అంతే. ఇక్కడ దిస్ ఉన్నట్టు దట్, I did not meet them that week, I did not call them that week, I met them that week, I explained them that week, that day, అంతే తప్ప మళ్ళీ అగైన్ ఇన్ అని పెట్టకూడదు. దిస్ లాగానే దట్ కూడా. సో దట్ అని ఉన్నా కూడా ఏ ప్రిపోజిషన్స్ వాడకండి, ఓకే కదా. సో దిస్ ఈజ్ ఇట్ అనమాట. గుర్తుపెట్టుకుంటారు కదా, దిస్, దట్, నెక్స్ట్, లాస్ట్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మంత్ ఉన్నా, ఇయర్ ఉన్నా, డే ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది కాదు మళ్ళీ ఇన్ ఆన్ అట్. మళ్ళీ ఏది వాడకూడదు అన్నారు కదా అని బై వచ్చినా ఇట్లా వస్తే మళ్ళీ నన్నే అడుగుతున్నారు బై వచ్చింది అని, బై అవన్నీ వస్తాయి. ఇన్ ఆన్ అట్ అనేవి వాడకూడదు అనమాట, ఓకే కదా. ఇన్ ఆన్ అట్, సిన్స్, ఫర్, బై ఇలాంటివి చాలానే ఉన్నాయి, అలాంగ్, అక్రాస్ ఇట్లాంటివి అన్నీ చూద్దాం. నేను ప్రతి ఒక్క దాని యూసేజ్ మీకు ఖచ్చితంగా చెప్తాను ఈ బేసిక్స్ అన్న సిరీస్లో. బేసిక్స్ అన్నీ కంప్లీట్ అవ్వకుండా వదిలిపెట్టేదే లేదు. ఐల్ సీ యూ విత్ సమ్ అదర్ బేసిక్ కాన్సెప్ట్ అండి. మీరు కూడా లైక్ చేయకుండా వదిలిపెట్టకండి వీడియోని, సరేనా. బాయ్, టేక్ కేర్.